పూజలు, వ్రతాలు, నోములు అన్నీ చేస్తున్నాం. వారు చేస్తున్నారు, వీరు చేస్తున్నారు అని వారందరితో పాటుగా మనం కూడా చేస్తూనే ఉన్నాం. పూజలు, వ్రతాలు అంటూ ఆడంబరాలకి పోతూ అలసిపోతున్నాం తప్ప ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా మనం పలకరించలేకపోతున్నాం. కనీసం నిత్యం చేసే పూజని కూడా ప్రశాంతంగా ఆ దేవుడి కోసం కొన్ని నిమిషాల్ని కేటాయించలేకపోతున్నాం. ఇవన్నీ చేసి ఆ భగవంతుడికి ఎన్నో పూజలు చేశాను, ఎన్నో నోములు నోచాను, కానీ ఆ భగవంతుడు నన్ను కనికరించడం లేదు, నా కష్టాలు తీర్చడం లేదని తిరిగి ఆ దేవుణ్ణి నిందిస్తున్నాం. కానీ ఒక్క క్షణమైనా మీరు ఆలోచించి చూడండి. ఆ భగవంతుడి కోసం మీరు మనస్ఫూర్తిగా కేటాయించే సమయమే మీకు ఉండటం లేదు. అదేంటి, పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం కదా, భగవంతుడి కోసం ఇంత సమయాన్ని ఇస్తున్నాం కదా అని అనుకోవచ్చు. కానీ భగవంతుడి కోసం చాలా సమయాన్ని ఇస్తున్నారు, కానీ ఆ సమయాన్ని నిజంగా భగవంతుడికైతే కేటాయించడం లేదు. అది ఎలా అంటారా? మనం ప్రతినిత్యం పూజ చేస్తుంటాం, కానీ మన దృష్టి మాత్రం ఈ పరుగుల ప్రపంచంలో మనం చెయ్యవలసిన పనుల మీదనూ, మనం చెయ్యకుండా పెండింగ్ పెట్టే పనుల మీదకే వెళ్తుంది. నిశ్చలంగా మనసు దేవుడి మీద పెట్టలేము. టైం అయిపోతుంది, ఇంకా ఈ పని చెయ్యాలి, ఆ పని చెయ్యాలి అని మన ఆలోచనలతో పాటు మన దృష్టి కూడా పరుగులు పెడుతుంది. ఇది మన తప్పు కాదు. ప్రస్తుతం మన జీవన చక్రం ఇలానే మన చేత పరుగులు పెట్టిస్తుంది. ఏ పని చేస్తున్నా సరే ప్రశాంతంగా మనస్సు పెట్టి చేయలేకపోతున్నాం. ఆ దైవం దగ్గర ఉన్న సమయంలో కూడా మన శరీరం అనేది మాత్రమే అక్కడ ఉంటుంది, మన మనస్సు మాత్రం వేరే చోట పరుగులు పెడుతుంది. అందుకనే మన ప్రార్థన, పూజలు అనేవి భగవంతుడికి సంపూర్ణంగా చేయలేకపోతున్నాం. ఏంటి, ఎప్పుడు యూనివర్స్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అని చెప్పుకునే మనం ఇప్పుడు పూజ, భగవంతుడు అని చెప్పుకోవటం ఏంటి అని అనుకుంటున్నారా? ఎనర్జీ, యూనివర్స్ అనేది సైన్స్ అయితే, భగవంతుడు, భగవన్నామ స్మరణలు అనేవి ఆధ్యాత్మికత. సైన్స్కి మూలం స్పిరిచువాలిటీ అని మనం మర్చిపోకూడదు. మన ఋషులు, యోగులు ఈ ఆధ్యాత్మికత ఆధారంగానే ఎన్నో విషయాలను, ఎన్నో పరిష్కార మార్గాలను, మానవ మనుగడకు అవసరమైన ఎన్నో విషయాలను మనకు కొన్ని వేల సంవత్సరాల ముందే మనకు అందించడం జరిగింది. మన శాస్త్రాలను ఆధారంగా చేసుకుని ఈ సైన్స్ కూడా పరిశోధనలను చేస్తుంది. అందుకని మన మూలాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మరి ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేసి మాకు పని చేయడం లేదు అనేవారికి, ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మాకు అనుకున్న పనులు జరగటం లేదు అని విసిగిపోయిన వారందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే విశ్వాన్ని ఎలా అడగాలో తెలియని వారికి, నిరాశతో ఉన్నవారికి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇందులో పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. చాలా సింపుల్గా నిద్రపోయే ముందు కొన్ని సెకండ్లు పని అంతే. ఇక అసలు విషయానికి వస్తే, చాలా సందర్భాలలో చాలా మందికి కొన్ని పనులు ఎంత ప్రయత్నించినా కూడా జరగవు. నిరాశతో ఉండిపోతారు. ఆ విషయం ఎట్లా ఎదురవుతున్నా పరిస్థితుల వలన మన థింకింగ్ వైబ్రేషన్స్ని కూడా మనం మార్చుకోలేని పరిస్థితిలో మనం ఉంటాం. అటువంటప్పుడు మీరు నిద్రపోయే ముందు మీ పనులన్నీ పూర్తి చేసుకొని, ఇక మీరు బెడ్ మీద రిలాక్స్గా ఉన్న టైంలో మీకు ఎలాంటి పని ఒత్తిడి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అనే ఆలోచన అనేవి అస్సలుండవు. అటువంటి సమయంలో మీరు మీ మైండ్ని చాలా రిలాక్స్ చేసుకోండి. ఇక ఈ రోజుకి నేను చేయవలసిన పనులు పూర్తి చేశాను అని పూర్తిగా రిలాక్స్ అవుతూ, మీరు ఏ పని పట్ల నిరాశతో ఉన్నారో, ఏ విషయం గురించి మీరు అధికంగా బాధపడుతున్నారో ఆ విషయాన్ని ఒక్కసారి తలుచుకోండి. ఆ క్షణంలో మీకు చాలా బాగా ఇష్టమైన, మీకు బాగా నమ్మకమైన దైవాన్ని తలుచుకోండి. ఒక్కసారి ఆ దైవం యొక్క నామాన్ని స్మరించండి. ఈశ్వర, పరమేశ్వర అని మనస్ఫూర్తిగా మనసు తృప్తి చెందే వరకు ఆ నామాన్ని స్మరించండి. అయితే ఇక్కడ నేను పరమశివుడి నామాన్ని జపిస్తున్నాను. మీరు మీకు ఇష్టమైన భగవన్ నామస్మరణ చేసుకోవచ్చు. ప్రశాంతమైన మనస్సు ఉండాలి. మనస్సులో అలజడి లేకుండా నిశ్చలమైన మనస్సుతో ఆ భగవంతుణ్ణి స్మరించండి. మీ మనస్సు నిశ్చలంగా ఉంటే పిలిచే పిలుపు 2-3 సార్లకే మీ మనస్సుని తృప్తిపరుస్తుంది. ఈ పిలుపులేనే మీ కష్టం ఆ పరమాత్ముడికి తెలియచేయగలుగుతారు. మరి ఈ నామస్మరణ సంపూర్ణంగా ఉంది అని మీకు ఏ విధంగా తెలుస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే ఆ పరమాత్ముణ్ణి నిశ్చలంగా సంపూర్ణంగా పిలుస్తారో ఆ సమయంలో మీ శరీరం అంతా కూడా స్పందిస్తుంది.
మీ బాడీలో ఉండే కణాలన్నీ కూడా స్పందిస్తాయి. అలా స్పందిస్తున్న సమయంలో మీ బాడీ, మైండ్ చాలా రిలాక్స్గా, తేలికగా మారినట్లుగా అనిపిస్తుంది. మీ కళ్ళు కూడా ఒక రకమైన మత్తుగా ఉన్న అనుభూతి చెందుతారు. ఆ క్షణంలో ఆ పరమాత్ముడి యొక్క స్మరణ తప్ప మీకు ఏ కష్టం మీ మనస్సుకి తెలియదు. ఈ నామస్మరణకి మీ శరీరమంతా స్పందిస్తుంది. అంటే మీలో ఉండే ఆ పరమాత్ముడు కూడా ఈ పిలుపుకి స్పందిస్తున్నాడనే అర్థం. ఈ విధంగా ఆ పరమాత్ముడిని తలుచుకొని పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోవాలి. పూర్తి నమ్మకంతో ఉండాలి. అటువంటి క్షణంలో మీరు ఆ భగవంతుడికి మీరు ఏ విషయం గురించి అయితే బాధపడుతున్నారో ఆ విషయాన్ని నీకే అప్పగిస్తున్నాను. దాని బాధ్యత నీదే. నీవు ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యు. నువ్వు ఏం చేసినా దానికోసం నేను సిద్ధంగా ఉన్నాను. ఏం చెయ్యాలో తోచని స్థితిలో నిన్ను శరణు అని వేడుకుంటున్నాను. ఏం చేస్తావో చెయ్యు. అది ఇక నుండి నీదే భారం. ఇక నువ్వే చూసుకో. ఇక అంతా నీ దయ అని పూర్తి విశ్వాసంతో మీ బాధ్యతను ఆ పరమాత్ముడికి అప్పగించి ఎలాంటి సందేహాలు లేకుండా పూర్తిగా సరెండర్ అవ్వండి. ఇక అంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడు. మనలోని శక్తిని కోల్పోయాం అని భావిస్తున్నప్పుడు, మనం ఏం చెయ్యలేకపోతున్నాం అని అనుకుంటున్నప్పుడు మీరు ఆ భగవంతుణ్ణి సహాయం అడిగి ఆయనకి పూర్తిగా సరెండర్ అయి ఉంటారో ఆ క్షణం నుండి మీ జీవితంలో నెమ్మదిగా మార్పులు రావటం ఆరంభమవుతాయి. ఒక్కో క్షణంలో మనం బలహీనంగా మారిపోతూ ఉంటాం. అటువంటప్పుడు నీవే మార్గాన్ని చూపించు అని స్మరిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ యూనివర్స్ చూపించే మార్గాలనేవి చూడగలుగుతారు. మనకి ఈ విషయాన్ని చాలా పురాణాల్లో కూడా వివరించడం జరిగింది. నీ భారాన్ని భగవంతుడి ముందు ఉంచి ముందడుగు వెయ్యి అని. మనం ఆ భగవంతుణ్ణి నమ్మి మన భారాన్ని తనకి అప్పగించి ఒక్క అడుగు ముందుకు వేస్తే మన చేత 1000 అడుగులు ముందుకు నడిపిస్తాడు. అయితే ఇక్కడ కూడా సైన్స్ ఉంది. మనం పలికే ప్రతి మాటకు వైబ్రేషన్స్, ఎనర్జీస్ అనేవి ఉంటాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అలానే మన యోగులు, ఋషులు కొన్ని మంత్రాలను, భగవంతుడి యొక్క నామాలను కొన్నిటిని మనకు తెలియచేశారు. వాటి వెనుక కూడా చాలా సైన్సే ఉంది. బీజాక్షరాలు, మంత్రాలు, భగవంతుడి యొక్క నామస్మరణలు జపించేటప్పుడు మన శరీరం అనేది ఈ విశ్వశక్తితో కనెక్ట్ అవుతుంది. అలానే మీరు ఎప్పుడైతే ఈ నామాలను స్మరిస్తున్నప్పుడు మీ బాడీ అనేది స్పందిస్తుంది అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ నామాన్ని మనం స్మరిస్తున్నప్పుడు బాడీలో ప్రతి కణం యాక్టివేట్ అవుతుంది. ప్రతి కణం శక్తిని గ్రహిస్తుంది. మీరు నామస్మరణ చేస్తున్నప్పుడు మీ బాడీలో ఉండే కణాలన్నీ యాక్టివ్ అవడం వల్లనే మీ బాడీలో ఆ మంత్రానికి లేదా నామానికి రియాక్ట్ అవడం వలన మీ బాడీలో కొన్ని ప్రకంపనలు జరగటం వలన మీ బాడీ అంతా స్పందిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనివలన మీలో ఏవో అతీతమైన శక్తులు వస్తాయని చెప్పడం లేదు. వీటి వలన నెమ్మదిగా మీ బాడీలో, మైండ్లో కొంచెం చేంజెస్ అనేవి రావడం మొదలవుతాయి. అవి మిమ్మల్ని మీరు నిర్దేశించుకున్న మార్గం వైపుగా నడిపిస్తాయి. మీరు ఆ పరమాత్ముణ్ణి నమ్మి ఎప్పుడైతే ఒక నామాన్ని జపిస్తారో ఆ క్షణంలో మీ బాడీ దానికి రియాక్ట్ అయ్యి మీరు ఏదైతే చెప్తున్నారో ఆ మాటల్ని రిసీవ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రతిస్పందిస్తుంది. అలానే ఎప్పుడైతే మీరు సరైన నిర్ణయాన్ని కానీ, సరైన ఎనర్జీలో కానీ మీరు లేనప్పుడు మీరు చెప్పే ఆ ఎఫర్మేషన్స్ అనేవి మీకు సహకరిస్తాయి. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ఆ పరమాత్ముణ్ణి నమ్మి ఆ భగవంతుడికి పూర్తిగా సరెండర్ అయ్యే విధంగా మీ మాటలుండాలి. అప్పుడే మీ సందిగ్ధంలో ఉన్న సమస్యలు కానీ, మీ వల్ల కావటం లేదు అనే సమస్యల నుండి కానీ బయటపడటం జరుగుతుంది. మనకి ఈ మధ్యకాలంలో సైన్స్ అనేది అనుసరిస్తున్నాం, కానీ మన మైండ్ ఎన్నో జనరేషన్స్ నుంచి ఆ భగవంతుడిపై నమ్మకాన్ని బలంగా నమ్ముతుంది. కనుక మీరు నిస్సంకోచంగా, నిర్భయంగా పూర్తిగా మీ బాధ్యతను, మీ భారాన్ని, మీ పరిష్కార మార్గాలని అన్నిటినీ ఆ పరమాత్ముడికి అప్పగించండి. ఇది నా అనుభవంతో చెప్పే మాట. ఎన్ని విషయాలలో ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా ఒక్కోసారి మనం ఏం చేయలేం. అటువంటప్పుడు మన మైండ్ కూడా పాజిటివ్గా ఉండటానికి రియాక్ట్ అవ్వదు. అందరిలో ఇలా జరగటం అనేది అతి సహజం. అటువంటప్పుడు మీ బాధ్యతను పూర్తి విశ్వాసంతో ఆ యూనివర్స్కి విడిచిపెట్టండి. ఇక దాని గురించి అతిగా ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండండి. ఇక అంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడు. అన్ని మార్గాలను మీకు యూనివర్స్ అందిస్తుంది.
మరి ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎంతమంది ఈ క్షణం మీ బాధ్యతను ఆ పరమాత్ముడికి విడిచిపెట్టారో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి.